భగవంతుని భాష నేర్చుకుందామా? మౌనమే భగవంతుని యొక్క భాష. ప్రతిరోజు మేము ఉదయం రిలాక్సేషన్, హృదయం మీద ధ్యానం చేస్తున్నాం. ఈ సాధన మా హృదయాలలో ప్రశాంత వాతావరణం సృష్టిస్తోంది. దీనిచే మేము రోజు చేసే పనుల్లో శ్రద్ధ కనబడుతోంది. మానసిక ఉపశమనము, ధ్యానము నాకు ప్రశాంతతను కలిగిస్తుంది. దీనివలన నా కోపం తగ్గుట, సహచరులను అర్థం చేసుకుంటకు ఉపయోగపడుతుంది. పైన చెప్పిన సాధన స్థిరమైన ఆసనంలో కూర్చొని చేయగలుగుతున్నాను. దీనివలన నా ఆలోచన శక్తి పెరుగుతోంది. తొలిసారిగా రిలాక్సేషన్ మరియు హృదయం మీద ధ్యానం మా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశపెట్టాం. ముందు 10 నిమిషాలు, ఆ తరువాత 20, ఆ తరువాత 30 నిమిషాలు ఈ ధ్యాన పద్ధతిని మా కళాశాలలో కొనసాగించాం. దీనివలన ప్రతి విద్యార్థి ఈ పద్ధతిని అనుసరించి తద్వారా మానసిక ప్రశాంతతను పొందుతున్నారని స్పష్టంగా గమనించాం. ముంబైలో ఉన్న 7 పాఠశాలలలో 10 నుండి 12 వేల మంది విద్యార్థులతో రోజు రిలాక్సేషన్ మరియు హృదయం మీద ధ్యానాన్ని ఉదయము మరియు సాయంత్రము చేస్తున్నాం. ప్రజల్లో మా కంపెనీ వారి పట్ల సిద్ధాంతపరమైన మార్పు కలిగినట్లు నేను భావిస్తున్నాను. ఎందుకంటే మా కంపెనీ సభ్యుల్లో కోపం తగ్గుతోంది. మా సంస్థ సభ్యులు ప్రపంచంలోని ప్రజలతో తేలికగా మమేకమవుతున్నారు. మా అందరినీ ఈ ధ్యాన ప్రక్రియ ఉత్తేజపరుస్తోంది. మేము ఇప్పుడు మా కంపెనీలో దైనందిన చర్యగా ఈ కార్యక్రమం రూపొందించుటకు నిర్ణయించుకున్నాము. Vibrazioni si sentivano decisamente. Grazie. Avevo anche sentito molto tutto quello che ci hanno spiegato. మానసిక ఉపశమనము మరియు ధ్యానం కార్యక్రమం చాలా మంది కానిస్టేబుల్స్ శారీరక మరియు మానసిక పరివర్తనను తీసుకొస్తుంది. వారి విధుల్లో పారదర్శకత కనిపిస్తుంది. దీనిని అందరూ కూడా ఆనందిస్తున్నారు.